హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. వచ్చేసిందంటే మనం అయితే బియర్ అయితే ఆడబోతున్నాం. మళ్ళీ చాలా అయితే బియర్ అయితే ఆడుతున్నా. మా స్క్వాడ్ మొత్తం అవుతుంది, బట్ ఎవరేమో 1 నెంబర్ 2 నెంబర్ అయితే వేరుడు. నేను ఆ నెల ఉంది అయితే మేమే అనమాట. నాకైతే నెట్ దిగేటప్పుడు నెట్ పోయింది బ్రో. 300 400 ఉంది నెట్. అయితే పీక్లకు పోతున్నాం, చూద్దాం సస్తమా బతుకుతామేమో అని మంచిగా ఆడాలని అనుకుంటున్నా. ఎప్పటిదాకా హీరోకి అయితే పోతాను అనమాట గైస్. ఒక్క మ్యాచ్ అయిపోగానే హీరోకి అయితే వెళ్ళిపోతాం. మనం దిగుతున్నాం. దిగంగానే ఎన్ని గన్ను ఏంది బ్రో. నెట్ 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 అసలు రెండో వింగ్ సిస్టర్ ఏం చేయడానికి బ్రో. వింగ్ సిస్టర్ మనకైతే ఇంకొక మీద దొరకలేడు మా చేప నుంచి. ఇంకా మనం అక్కడక్కడ తిరగడం. కానీ ఇప్పుడైతే మనమైతే అక్కడికి తిరగడం వచ్చా. నాకైతే నెట్ అయితే కొంచెం వస్తుంది. చూసుకొని ఆడాలి. మనమైతే ఇప్పుడైతే మంచిగా ఆడాలంట అనుకోవాలి. నాకు నెట్ వస్తలేదు. అవో బ్రో, అది ఎక్కడెక్కడ వచ్చింది అమ్మ. నెట్ వస్తలే మచ్చా నాకైతే. ఇంకొక కూడా కనిపించాడు. పీకలు అసలు దిగలేనట్టు మచ్చా. అది దిగరు. ఎవడ పన్నెండు అయితే కొడుతుండో వదలు దిక్కున్నట్టు. నాకు ఇంకా షార్ట్ రేంజ్ గన కూడా దొరకలేదు మంచిగా. పీనైతే దొరికింది. బట్ ఇంకా ఎనిమిస్ అయితే అసలు ఒక్కరు కూడా లేరు. నాకు నెట్ కూడా వస్తుంది మచ్చా. ఫుల్ డ్యామేజ్ మా టీమ్ సురుకులు దెబ్బనికి ఫుల్ డ్యామేజ్ ఇచ్చిన. అరే ఏంది బ్రో ఇది. కిల్లు కదా మనమే చచ్చిపోయినాం. అమ్మ కొట్టాను. అనిల్ బాయ్ అయితే కొట్టేసిండు. అనిల్ బాయ్ క్రా వస్తాను. మనకైతే ఇప్పుడు తిరిగా అయితే చేయబోతున్నాడు. బట్ నాకు అందుకు కిల్లు రాడు మొత్తం. మనకైతే ఒక్క కిలో చూడట్లేదు మాట. కిల్లుకి సమస్య కిలో అయితే బట్ ఏం కాబట్టి మనమైతే చచ్చిపోకుండా అప్పుడే తెలియచిన బియ్యని దిగుతుడు కిలో నోట్టుకోవడం కష్టం. మనకైతే మెడికెట్ వేసుకుని మా నెట్ బ్రో. మళ్ళీ అయింది మచ్చా. అరే ఏంది మచ్చా. నెట్ ఏంది మంచిది. ఎంపీ5 అవుతుంది. ఎంపీ5 వేసుకుని ఎస్కేస్ కూడా దొరికింది. బట్ నాకైతే నెట్ అయితే వస్తలేదు అనమాట. నెట్ లేకపోతే ఏం చేస్తాం, ఏం చేయలేం. సపడం కడుకోవాలా. కిల్ అయితే అప్పుడు కొట్టేసారు. అలానే కొట్టేయచ్చు. అనిల్ బాయ్ అంటారు. మేమైతే ఇద్దరం పక్కకి అయితే ఆడుతున్నాం. కాబట్టి మనమైతే మైక్ అయితే బంద్ చేసుకొని అయితే ఆడుతున్నాం. బయట కుక్కల సౌండ్ వస్తుంది. ఏం పట్టించుకోకండి. ఇక్కడ పక్కకి మొత్తం కుక్కలే ఉన్నాయి అనమాట. అవి అయితే మరుగుతున్నాయి. ఇంకేం చేసాము. మనం గ్లోకి దాకా గ్లోలో పేలిపోయింది మచ్చా. అంటే మనకేవో పవర్స్ వచ్చినాయి అనుకుంటున్నా. బట్ ఆ పవర్స్ని మంచిగా ఉపయోగించుకోవాలనుకుంటున్నాం మచ్చా. మనమైతే పీకుక్కించి భీమాశక్తికి అయితే వచ్చినాం. కానీ ఇప్పుడు మన దగ్గర ఒక్క కిలో ఏం చేస్తాం. భీమాశక్తి కూడా పోతున్నాం మచ్చా. ఒక్కొక్కరు అబ్బాయి నుండి ఈ కిరాణ సార్ ఇక్కడ దిగు ఎంతకంట బ్రో. ఒక్క బుల్లెట్ ఆడుతుంది మచ్చానికి. అరే ఒక్క బుల్లెట్ నెట్టు పోయింది. కానీ కొట్టి పడేసిన నేను కొట్టుంటుంది. మరి మనతో ఉన్నవాడు ఇందిరు వీడు అప్పటి నుంచి ఒక్క కిలో అయితే పెట్టినా మచ్చా. కిల్లులు అసలు దోస్తానే లేవు మచ్చా. కిల్లులు వస్తలేవు మచ్చా నాకు అసలు. ఏం చెప్పారు. నెట్ వస్తుంది 150 అంట. నెట్ అయితే సరే చక్కగా ఆటో అయితే తీసుకొని వెళ్ళిపోతాను. మనం అయితే ఇక్కడ ఎక్కింప ఇప్పుడు డైరెక్ట్ రస్కి. నెట్ పోయింది మచ్చా. మళ్ళా ఏంది మచ్చా. నెట్ ప్రాబ్లం ఒకటి ఉందిడా. మొత్తం నెట్ పోతుంది అప్పటి నుంచి. ఇప్పుడైతే నెట్ అయితే వచ్చింది ఇప్పటి నుంచి. ఒకసారి ఇలా పోతే ఇలా పోతే ఆటో అయితే వెళ్తాం. బట్ ఒకసారి దిగాలో కిటికీ పోతే ఆటో అయితే వెళ్చేదాం. మొత్తం పోతాడు ఉట్టి ఆటో అయితే వెళ్చేదా. మస్ట్ మీద ఫస్ట్ అయితే ఆటో వెళ్దాం వద్దా. పోయిండా అనుకుంటా. పోలేడు మచ్చా. ఆటో అయితే పే చేసిన అనుకుంటా. అన్న వెళ్చేసిన అనుకుంటా ఆటో. ఇంకేం చేసాం సార్. ఇప్పుడు ఇంకా ఫ్యాక్టరీ కాదు పార్టీ లాబీ కాల్. ఫస్ట్ అయితే మనం అయితే డ్రాప్ చేసినాక వెళ్ళిపోయాం. నాకు అయితే నెట్ అయితే వస్తాడా. మళ్ళీ బ్రో నెట్ పోతుంది మచ్చా. ఓకే ఏంది మచ్చా నెట్ ప్రాబ్లం. 95 200
మొత్తం మళ్ళీ 300 ఏమన్నా వచ్చినాయి అంతకోసం కొబ్బా హెచ్బుడ్ దొరికింది పో సెట్ మనకైతే. ఇంకేం డైరెక్ట్ టచ్ కదా కానీ ఫస్ట్ అయితే డ్రాప్ మొత్తం కంప్లీట్ చేద్దాం మచ్చా. అయితే నాకైతే నెట్ వస్తలేదు మచ్చా. అట్లా డ్రాపింగ్ ఎక్కినప్పుడు అది మళ్ళీ ఏం డ్రాప్ అయితే కంప్లీట్ అవుతుంది. మళ్ళీ త్రిబుల్ నైన్ ఏంది మచ్చా. 999 ఒకటి నాకు నెట్ అయితే వస్తలేదు. వచ్చిన గన్నా నేర్చుకుని పోయినట్టున్నావు అప్పుడప్పుడు అంత దూరంగా నాకు అసలు నెట్ వస్తలేదు మచ్చా. నాకు అప్పుడప్పుడు కన్నడ అయితే అంత దూరం వెళ్ళిపోయాను. ఎందుకేమో నా ఫోన్ ప్రాబ్లం ఏమో అర్థమైతే ముందు ఎనిమిస్ అనుకుంటా ఫైట్ తీసుకుంటారు పోయితే మనం మధ్యలో కిలో బేసేద్దాం అంతే. సింపుల్. పడలే మచ్చావా కిల్ అయితే కొట్టేసింది మనోడు. ఇప్పుడైతే మనం ఏం చేస్తాం మళ్ళీ రెస్ట్కి వెళ్ళిపోవాలి. ఫస్ట్ లూట్ చేసుకుందాం ఇక్కడ లే మంచి మంచి గనులు లేవని పంపారైట్. ఇక్కడ కదా మచ్చా. అరే 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 రమ్మంట వస్తాడు. వస్తున్నాం కూడా వస్తాడు మచ్చా. అక్కడ పోతుండు. మనం అయితే డైరెక్ట్ రెస్ట్కుదాం. ఎక్కించుకొని ట్రై చేయం. ఎక్కుతాడా ఇక్కడ ఎక్కుతున్నాడు మచ్చా. ఆరణ అయితే వచ్చినా ఎక్కుతున్నాడు. మనమైతే రెస్ట్కి అయితే పోదాం బట్ నెట్ లేదు. వస్తాడంట రైట్. మేమైతే క్లాక్టర్ అయితే వెళ్ళిపోయాం. ఆడో డ్రిఫ్ట్ కొడుతున్నారు. क्या बोलते कंपनी कमाएंगे बतपनी अंडर పాట అయితే ఎట్టుకొని వెళ్ళిపోతున్నాం మచ్చా. క్లాక్లో ఉన్నారో లేరో నాకు అయితే నెట్ అయితే వస్తలేదు అనమాట. ఇప్పుడు డైరెక్ట్ తీసుకొని జోన్ ఎత్తుతాం. ఆట ఏడో గీనాడు ఆటో ట్రోల్ చేయమంటాను. ట్రోల్ చేయమంటుంది మచ్చా. నాకే నెట్ వస్తలేడు మొత్తం. పింగ్ 214 241 120 109 మొత్తం త్రిబుల్ అయినా వాడుతుంది నాకు. నేను ఎట్ అయితే అసలు త్రిబుల్ అయినా అంటున్నా. ఎట్లీస్ట్ అయితే ఉన్న ఒకటి. ఇప్పుడు మనం అయితే పోయి లిస్ట్ అయితే వేసేసేయాలి. మళ్ళీ నెట్ వస్తలేదు. అక్కడ పోయినాక ఎట్లీస్ట్ కొట్టకుండా చచ్చిపోయినాం అనుకో ఏముండదు. జల్దీ అయిపోతాం. మనమైతే జల్దీ పోయాం. మనల్ని వస్తుంటే వస్తలేడు రాడంట. మనమైతే వెళ్ళిపోదాం. మనోడైతే రివైవ్ ఇస్తున్నాం కూడా మచ్చా. అది ఎవడు మార్చాడు వాల్ట్ మేకర్ మనోడు ఇప్పుడు వేసిండు లాస్ట్ జోన్ లేకుండా. షెట్ని అమ్మ లాస్ట్ జోన్ లెస్ అయిపోతుంది మచ్చాడు. వాల్ట్ మేకర్ గీడ ఒక్కని కోసం వాల్ట్ మేకర్ వేసింది. ఏం చెప్పాలి నాది ఇంకొకటే ఒక్క కిల్లు పెట్టుకొని ఆడుతున్న గేమ్. వాడు ఏడుండేమో అనిపిస్తున్నాడు నాకైతే. నాకు నెట్ వస్తుంది కాబట్టి దాచుకొని అయితే ఆడుతున్నాం. మనం అయితే ఇప్పుడైతే నాకు నెట్ అయితే వస్తలే మచ్చా మంచిగా. మనమైతే డైరెక్ట్ రష్కి అయితే వెళ్ళిపోదాం మచ్చా. వాడైతే లోపల ఉంటున్నాడు నాకు గెలిచి. రష్కి అయితే వెళ్ళిపోదాం. ఏడవలేడు మచ్చా. మొత్తం మీదకైతే పోయాం లేకపోతే వెళ్ళిపోదాం. జోన్ కూడా వస్తుంది. పోయినా ఎవరు మొత్తం కాళ్ళకి బాడీ మంచిగా వస్తుంది మనకైతే. మొత్తం బాడీ అన్నైతే వస్తుందంట. వాటర్ వేసుకుని వచ్చింది బట్ లాంచ్ ప్యాడ్ వేసినాక వచ్చింది. లాంచ్ ప్యాడ్ వేసినాక ఏమన్నా మనం అయితే లాంచ్ ప్యాడ్ వేసుకుని అయితే వెళ్ళిపోదాం అవతలకి. జోన్ కూడా మస్తు పోతుంది. ఆయనేమో నన్ను పిలుచుకొని అయితే ఆటో వేసుకొని వచ్చింది అనమాట అందాక. బట్ మనం ఏమో లంచ్ ప్యాడ్ వేసుకొని వచ్చినాం. మనం అయితే level 5 వేసి level 5 హెల్మెట్ అవుతుంది అనమాట. ఇంకేమంటే డైరెక్ట్ రెస్ట్ కదా కాబట్టి మళ్ళీ చెప్పి ఇట్లా అయితే తీసుకుందాం భీమాశక్తిలోకి అయితే పోయి. బట్ ఫస్ట్ అయితే ఇక్కడ ఎవరైనా ఎనిమిస్ మాత్రం చూసేసారు. ఎనిమిస్ ఉంటే మాత్రం కొట్టి పడేయాలి. ఒక్కొక్కరిని ఎనిమిస్ అయితే ఇవ్వలేరు మా సైడ్. ముంగట ఏ ఓరియన్ అనమాట. ఓరియన్ పోయిన పడ్డాడు. ఏం ఎక్కడెక్కడ పోతుందో అక్కడ మెదలే. 3 కిల్లులు ఇంకా 17 మెంబర్స్. అలా ఒక స్క్వాడ్ మాది అంటే 13 మెంబర్స్. ఇంకెన్ని కిల్లులు కొడతాం మొత్తం మనం 13 మెంబర్స్ ఉంటాయి. ఇంకా 3 కిల్లులు వచ్చినాయి మ్యాచ్ మొత్తం. ఎవరికైనా పోతామో ఈ మ్యాచ్ అయితే మనము. థామ్సన్ అయితే దొరికింది. థామ్సన్ అయితే తీసుకొని ఒక్కొక్కరి దొరికాయి. పుచ్చకాయ అయితే వలగడం. మనమైతే ఒకసారి ఫస్ట్ అయితే ఇక్కడ కవర్లో దిగి ఇక్కడ ఆడామన్నమాట. జీప్ అయితే మొత్తం జీప్లో అనిపిస్తుంది. జీప్ అయితే ఎనిమిస్ అనమాట. ఒకటి అన్నీ అయితే డైరెక్ట్ రచ్చుకోతున్నావు. ఒక నాకు ఇంకోటి నాకు
ఇద్దరు కూడా ఇద్దరు నాకు అంతే రైట్ పా 5 కిలోలు వచ్చినాయి మా అప్పటి నుంచి. బట్ ఫస్ట్ జోన్లో చూడండి మా లాస్ట్ జోన్లో అయితే మనం అయితే ఎన్ని కిలో అయితే కొడదాం చూద్దాం. అప్పటి నుంచి ఒక టీం వైపు అవుట్ అయితే వేసిండు 3 నెంబర్డు. అరే 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 గుద్దుకుంటూ వెళ్ళిపోతాను. ఆగండి అన్నాడు పోదాం పండుగ. ఇంకేం చేస్తాం చెప్పు. మనం అయితే వెళ్ళిపోయాం. ఎనిమిది 10 అయిపోయింది. అయిపోయిన మనడైతే ఒక్కడున్నటువంటి పాపం తమ్ముడు. మనమైతే వెళ్ళిపోదాము. ఓవా డ్యామేజ్ అంటే తమ్ముడు అయిపోయినాడు. టీం వైప్ అవుట్. 7 కిలోలు వచ్చినాయి మనకైతే. ఇంకా 6 మెంబర్స్ అయితే వెళ్ళేవారు మా స్క్వాడ్తో కాకుండా. 6 మెంబర్స్లో ఎన్ని కిలోలు కొడతామేమో. జోన్ అయితే నాదికి అయితే కాబట్టి జోన్ స్ట్రింక్ అవుతుంది కాబట్టి మనమైతే జోన్కి అయితే వెళ్ళిపోవాలి. జల్దీ జోన్కి వెళ్ళిపోతే అయిపోతుంది. మనమైతే జోన్కి అయితే వెళ్ళిపోదాం. మనమైతే జోన్లోకి అయితే వచ్చేసినాం. బట్ ఎనిమి ఉందనమాట. మీద పోతుంది తమ్ముడు. ఎట్లా పడ్డాడు ఎట్లా పడేసి అనుకుంటున్నారా బట్టి. అయిపోయింది. ఫుల్ కిల్ అయితే కొట్టేసుకున్నాం. 5 కిల్చర్ అవుతుంది. మళ్ళీ 8 కిల్స్ అయితే వచ్చినాయి. ఇంకొక స్క్వాడ్ అయితే అవైలబుల్ ఉంది. ఇంకొక స్క్వాడ్ అయితే రిమైనింగ్. ఆ స్క్వాడ్ అయితే కొట్టి పడేయాలి. లాస్ట్ స్క్వాడ్ అనమాట గైస్ అది. ఎట్లీస్ట్ రే బ్రో ఎంత ఉండదు బ్రో. పడ్డాడు టీం వైప్ అవుట్. 9 కిలోలు మచ్చా మనమైతే. అంటే ఇంకా 3 ఉన్నారు. 7 రేమో. మనమైతే ఇంట్లో క్యాంపింగ్ చేద్దాం. మీద ఉన్నట్టు ఒకటి నాకు తెలిసి మీద ఉంటాం. బరే రేపటి అయిపోయింది సార్. టీం అయిపోయి మచ్చా. ఇంకొకడే. అరే బ్రో మా ఇద్దరు అయిపోయారా మా టీంలో ఇద్దరు. అంటే ఇంకో ఇద్దరు అనుకుంటా. ఇంకిద్దరు మచ్చా. ఇంకిద్దరు. మనమైతే డైరెక్ట్ రష్ తీసుకోకుండా బ్యాగ్ నుంచి అయితే ఆడాలి. 10 కిలోలు వచ్చినాయి అన్నమాట. కిలోలు అసలు లేవనుకున్నాను. 10 కిలోలు వచ్చినాయి. ఎవరైనా వేసుకుని అయితే మనం ఇక్కడ పోతున్నాం. కిలోలు లేవనుకున్నా మనకి కిలోలు అయితే వచ్చినాయి. ఇది అయితే లాంచర్ గ్రానైట్ లాంచర్. బట్ ఏమో లేదు అలా. ఏం చేస్తాం. ఉన్నది ఒక బుల్లెట్ ఉంది. రీలోడ్ చేసేయాలి. బట్ ఎనిమిది అయితే వచ్చింది అనమాట. కొట్టేసి అయిపోతుంది. అరే 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 అయిపోయింది. మనకు కూడా లేదు. బ్రేక్ అయిపోయింది. ఏడు మాసాడు కనిపిస్తాడు. ఇంకిద్దరు అవుతుందా. ఇద్దరు అనేది కొట్టిందాక ఇడిచేది ప్రసక్తి లేదు. బోయ్ అవుతుంది అనుకుంటున్నాం. బోయ్ అందరూ తెలుస్తుంది. అసలు 10 కిలోలు వస్తాయి అనుకోవాలి మచ్చా. ఫస్ట్ స్టార్టింగ్ 5-10 మినిట్స్ దాకా అసలు నాకు ఫ్యూచర్ రావడం అనమాట. 1 కిలో వచ్చిందంటే 8 అయితే వచ్చింది ఫస్ట్ అయితే. పోయింది డ్యామేజ్ మీద మళ్ళీ ఇది పోయింది. అయిపోయింది. బిడ్స్ అని అయిపోయింది. అయిపోయింది. గ్లోర్ పట్టుకొని వస్తుంది మంచిది. డ్యామేజ్ గ్లోర్లో పట్టుకొని పట్టింది మొత్తం. మనకి షాక్ అయిపోతుంది. అమ్మ ఎట్లా కొట్టిందని. మనకైతే కిల్ అయితే రాలేదు ఇంకా. రేవిని కూడా అంటే పోరాడు పట్టు గ్రానైట్ అయితే వేసిన. బట్ అయిపోయింది. టీమ్ బైపౌట్ అయితే చేసింది. సక్సెస్ఫుల్గా బోయ్ అయితే కంప్లీటెడ్ మచ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.